తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయిందా? సెప్టెంబర్ 6వ తేదీన కేబినెట్ విస్తరణ జరగబోతోందా? కేబినెట్లో ఎవరెవరికి చోటు దక్కబోతోంది? సీఎం రేవంత్ రెడ్డి సూచించిన వారికే మంత్రి పదవులు దక్కబోతున్నాయా? హోంశాఖ మంత్రిగా ఎవరిని నియమించబోతున్నారు? తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. విదేశీ పర్యటన నుంచి రాగానే ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో మాట్లాడారు. కొత్త పీసీసీ ఎంపికతో పాటు మంత్రివర్గ కూర్పుపై చర్చించారని తెలుస్తుంది. రేవంత్ కన్నా ముందే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో హైకమాండ్ చర్చలు జరిపింది. మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోవాలన్న దానిపై ఆ ఇద్దరి నేతల అభిప్రాయాలు తీసుకుంది. రేవంత్, బట్టి, ఉత్తమ్ తో చర్చల తర్వాత మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పెద్దలు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. కొత్తగా ఎవరిని కేబినెట్ లోకి తీసుకోవాలనే అంశంపై క్లారిటీ ఇచ్చిందని సమాచారం. హైకమాండ్ లైన్ క్లియర్ కావడంతో సెప్టెంబర్ తొలి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని టాక్. సెప్టెంబర్ 6న ఉండే అవకాశాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి సన్నిహిత వర్గాల్లో ప్రచారం సాగుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో కలిపి 12 మంది మంత్రులున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో మరో 6గురికి అవకాశం కల్పించవచ్చు. ఇప్పటికే మాదిగ సామాజిక వర్గం నేతలు ముఖ్యమంత్రిని కలిశారు. తమ సామాజిక వర్గాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రేసులో ముందున్నారు. ఆయనకు మంత్రి పదవి దక్కని పక్షంలో పీసీసీ చీఫ్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఇక ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ప్రస్తుతం రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి ఒకరు కూడా మంత్రివర్గంలో లేరు. ఈసారి ఆ జిల్లాల నుంచి ఖచ్చితంగా అవకాశం వస్తుందని చెబుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డికి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతుంది. మంత్రి పదవి దక్కని పరిస్థితుల్లో మాల్రెడ్డికి చీఫ్ విప్ పదవి ఇస్తారంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి భర్త ఖాయమంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి రేసులో గడ్డం బ్రదర్స్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. అయితే ప్రేమ్ సాగర్ రావుకే అవకాశం దక్కవచ్చంటున్నారు. మరోవైపు కేబినెట్ లో ప్రస్తుతం బీసీల నుంచి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉన్నారు. కొత్తగా మరొకరికి ఛాన్స్ రానుంది. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ కు అవకాశం ఉందంటున్నారు. పటాన్ చెరువుకు చెందిన నీలం మధు, ముదిరాజ్ కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. నీలం మధుకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని టాక్. అయితే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆశీస్సులు శ్రీహరికి ఉండడంతో ఆయన పక్కా అని సమాచారం. మైనార్టీ కోటాలో ఒకరికి మంత్రి పదవి దక్కనుంది. మాజీ మంత్రి షర్బీర్ ఆలీని ఎమ్మెల్సీ చేసి కేబినెట్ తీసుకుంటారని టాక్ వస్తుంది. ఇక ఇటీవల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రొఫెసర్ కోదండరాం కు హైదరాబాద్ జిల్లా కోటాలో కేబినెట్ బర్త్ ఇస్తారంటున్నారు. ఆయనకు విద్యాశాఖ కట్టబెడతారని సమాచారం. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు పక్కా అని తెలుస్తుంది. భువనగిరి ఎంపీ సీటు గెలవడంలో కీలకంగా ఉన్న రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి బలంగా కోరుకుంటున్నారు. రాజగోపాల్ రెడ్డికి ఢిల్లీ పెద్దల నుంచి గతంలో మంత్రి పదవి హామీ ఉందని చెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డిని మంత్రి పదవిలోకి తీసుకురావడమే కాదు, ఆయనకు హోంశాఖ మంత్రి పదవి కట్టబెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారంటున్నారు. ప్రస్తుతం హోంశాఖ సీఎం దగ్గరే ఉంది. రాజగోపాల్ రెడ్డి వంటి బలమైన నేతలకు హోంశాఖ ఇస్తే విపక్షాలను మరింత కట్టడి చేయవచ్చనే ఆలోచనలో రేవంత్ ఉన్నారని తెలుస్తుంది. తనకు హోంశాఖ వస్తుందని తన అనుచరులతో రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారని కూడా తెలుస్తుంది.